బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇలా మా టిఫిన్ సెట్స్లో చపాతి గోధుమ పిండి కలుపుతున్నాం. ఇలా సండే పండే ఇలా మీరేం చేసుకుంటున్నారో మా కామెంట్లో పెట్టండి. అసలు కామెంట్లు పెడతలేదు కండి. అసలు మీకు బాగుంటున్నాయా లేదా, మేము ఎలా చేయాలో కొంచెం కామెంట్లు పెట్టచ్చుగా. అసలు కామెంట్లు పెడతలేదుగా. అది మాకు సపోర్ట్ చేయండి. అది చెప్పేసుకొని అదంతా తెలిసిందేలే. కొంచెం నూనె వేసుకుంటే బాగుండదు. చెప్పండి మా అబ్బాయిని కొంచెం నూనె డబ్బా అందుకోయా అన్న. చిన్న డబ్బా తీయ్యా అంటే పెద్ద డబ్బా తీసుకొచ్చి ఇచ్చాడు. ఏం చెప్పాలండి, అది పిల్లల పని. ఆ నూనె వేస్తున్నాక కొంచెం పిండి కలిపేటప్పుడు నూనె వేసుకుంటే చపాతీ బాగుంటుంది. చిన్నపిల్లలకి పెట్టుకోవాలనుకుంటే అండి, పిల్లలకి నెయ్యి తినరు, ఎన్నపూస తినరు కాబట్టి చపాతీలో ఎన్నపూస వేసి కానీ నెయ్యి వేసి కానీ పెడితే వాళ్ళకి మనం కలిపెట్టు తెలియదు కాబట్టి కమ్మగా తింటారు. వాళ్ళకి బలం కూడా. అట్లా ట్రై చేసి చూడండి. చపాతీ చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు కదా. ఆలు పరోటా అట్లా. కానీ నేను ఎంతో చేయలేదండి ఆలు పరోటా. ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేద్దాం అనుకుంటా. మనకేమో పడుతుంది. మై డియర్ సిస్టర్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నారండి? చికెన్ని స్నానం చేపెట్టుకున్నా శుభ్రంగా. అవునా? వండుకోవాలని. దాన్ని క్లీన్ చేయాలి ఇప్పుడు శుభ్రంగా. ఎలా క్లీన్ చేస్తున్నా? అది పెరుగు, అది పెరిగేసా. ఫస్ట్ 2 టైమ్స్ వాటర్తో కడిగేసి ఇప్పుడు పెరుగుతో మొత్తం మిక్స్ చేసేసి కడుగుతా. స్మెల్ పోయిద్ది కదా అందుకనే. నీకు ఇష్టమైన చికెన్ కర్రీ? అవును. నీకు వచ్చా చేయడం? ఎందుకు రాదన్నా? తినలేదు ఎప్పుడు? నేను ఎప్పుడు తినలే అందుకని. అచ్చా సరేలే. నీకు వచ్చా రాదు చేయడం అంట? అంతే లేవుంటే ఆడ పెట్టేస్తాం. ఎవరు చేశారు నీకు తెలుసు? తెలీదుగా. అంటే అమ్మ వంట నా వంట అట్లానే ఉందా? లేదు అమ్మాయి చేసింది చాలాసార్లు. సరే ఈరోజు వండుతాగా చూడలే. సరే చూద్దాం. పోతా వండుకోవడం పడినట్టు భలే స్మూత్గా వస్తాయి. కానీ పొద్దున్నే క్యారేజీలు ఇప్పుడు చేయాలంటే మనకంత తీరుకోడు కాదండి. ఏదో ఫ్రీగా దొరికినప్పుడే కానీ. అంటే ఆదివారం కాబట్టి అది కాసేపు ఒక గంట నానబెట్టుకుంటే 10 నిమిషాలు బాగా మెత్తగా బాగుంటుంది. ఏంటి ఈరోజు నువ్వు చేస్తున్నావా? చికెన్ కర్రీ చేస్తున్నాను ఈరోజు. నీకు వచ్చా చేయడం? ఎలాగొచ్చుండి చేస్తున్నా చూడు. ఎలా వచ్చంట చూపిస్తాను. నాకు నేర్పిస్తాం మరి. సరే నేర్పిస్తుందా? నాకు నేర్పించాం. నాకు రాదు అసలు. ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నా, చికెన్ వాష్ చేసి పెట్టేసుకున్నా. సో నేనైతే ఇలా చేస్తా. సరేమ్మా. ఆనియన్స్ వేసేసి ఫస్ట్ నేను ఫ్రై చేసేసినాక మగ్గినాక అప్పుడు చికెన్ యాడ్ చేస్తా దీంట్లోకి. నువ్వు ఇలా చేస్తావా ముందు వేపినాక? ఉల్లిపాయలు మగ్గడానికి లైట్గా సాల్ట్ వేస్తున్నా. ఉప్పు వేస్తా అంటే మగ్గుతాయా? అంటే ఉల్లిపాయలు వెంటనే మగ్గుతాయి కదా. ఓకే. పసుపు చికెన్ వేసినాక వేస్తాలే. అయితే ఈరోజు కర్రీ నువ్వు చేస్తావు అనమాట. మరి తినాలో నేనేం చేయాలి? బాగానే ఉండదు, తినగలరు నేను చేసి. సరే చూస్తా. అయినాయా? ఫ్రై అయినాయి, కొంచెం అయినాయి. ఇంక వేసేయచ్చు ఇప్పుడే. నేను అంతలోకి నిన్న ఒక కొడుకు కథ అడుగుతాను. అంటే చికెన్ వేసినాక అడుగుతాను, చెప్తావా? అడుగు, చెబుతాను. నీకు తెలుసా పొడుపు కథలు? అసలుకి తెలిస్తే చెబుతా, తెలియపోయినా చెబుతా. సరే 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 సరే. నేను బాగా వాష్ చేసేసి పెట్టేసా చికెన్ని.
చికెన్ చాలా టైప్స్, ఎవరిష్ట తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను ఇట్లా నా స్టైల్ ఇది. బాగానే ఉంటుంది అన్న, నువ్వు తిందే తినలేదు, నాకు అర్థం కాలా. అమ్మ నేను చేసావు కదమ్మా, నువ్వు తిన్నావు కదా నేను చేస్తే, బాగున్నాయి కదా. నాన్న కూడా తిన్నాడు, అన్న ఎందుకు తిన్నా? ఎక్కడికైనా వెళ్ళాడు అన్న ఊరికేమన్నా? సో ఇప్పుడైతే నేను పసుపు వేసుకున్నా కదా, ఇప్పుడు అడుగుతున్నా అన్న పొడుపు కథని చెప్పు. ఉదయం 4 కాళ్ళతో నడిచేది, మధ్యాహ్నం 2 కాళ్ళతో నడిచేది, సాయంత్రం 3 కాళ్ళతో నడిచేది ఏంటిది అది? ఉదయం 2 కాళ్ళతో నడిచేది, మధ్యాహ్నం 3. నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఉదయం 4 కాళ్ళతో నడిచేది, మధ్యాహ్నం 2 కాళ్ళతో నడిచేది, సాయంత్రం 3 కాళ్ళతో నడిచేది ఏంటిదా చెప్పండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు విన్నారు కదా ఈ పొడుపు కథని. సో మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి. వీళ్ళు వేరే వేరే ఆన్సర్లు చెప్తున్నారు. కోడిపెట్ట కాదు, వాళ్ళు చెప్పాలి. ఇంకేంది? నువ్వు ముందు ఆన్సర్ చెప్పు, నీకు తెలిసిన ఆన్సర్ ఏంటి? కోడిపెట్ట కాదు, బంగారు కోడిపెట్ట. బంగారు కోడిపెట్ట కాదు. ఒకేలా బంగారు కోడిపెట్ట కూడా అంటే బంగారు కోడిపెట్ట మామూలు కోడిపెట్టలు ఉంటాయిగా. బాతు బంగారు బాతు కాదు, అదే బంగారు బాతే. ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ ఆన్సర్ తెలిసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఎవరికి తెలియదు అంటే నేను అప్పుడు రివీల్ చేస్తా ఈ పొడుపు కథకి ఆన్సర్ ఏంటో, సరేనా? ఇదైతే ఇంకా నీరు వచ్చేస్తుంది కదా. ఇంక ఇప్పుడు మనం అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకున్నాను నేను, అది దాంట్లో యాడ్ చేస్తా. ధనియాలు అవన్నీ వేయలేదులే, ఈ పొడి మసాలా ఉంది అందుకే ఉత్త అల్లం చిన్నులపై వేస్తా. ఓకే, నీరు ముక్క అనేది అప్పుడు గట్టిగా ఉండిద్ది, చిదర చిదర అవ్వకుండా. మరి ఉడికిస్తే చిదురైపోయింది. ఇక చివిడిపోగా. సరే, ఇందాక పెద్దది అడిగా చెప్పలేకపోయావు కదా, సరే ఇప్పుడు అడుగుతా. ఎంత కోసినా గుప్పెడు కాదు ఏంటిదండి అది? చిన్న కోసినా గుప్పెడు కాదు అంటే పొగ. పొగ కరెక్టా? పొగేనా? ఓకే కరెక్ట్. పొగ అంటే తెలిసి చెప్పేటోళ్ళు కొంతమందికి పొయ్యిలోంచి వచ్చే పొగ, పుల్ల పొయ్యి లేదు. ఇదిగండి పొగ వస్తుంది. ఫన్నీ అంతే, జస్ట్ ఫన్గా అన్నయ్యతో చికెన్ కర్రీ చేస్తున్నా నేను. అది కూడా మా అమ్మగారు అడుగుతున్నారు, సండే మీరు ఏం చేసుకుంటున్నారు ఈరోజు కర్రీస్ లంచ్కి? ఇది ఇంకా వేసాం కదా, ఒక్క 2 minutes అలా ఉంచుకోవాలి మసాలా వేసుకుందాం. ఇంకా ఈ నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు మనం మసాలా కారం కన్నా గుడ్డు కారం వేసుకుంటే చాలా బాగుంటుంది తెలుసా? ఇప్పుడు ఏమేస్తున్నా? కారమా? చెప్పాక కారం అన్న, గుడ్డు కారం వేస్తా అని. ఒక 3 spoons వేస్తా, సరిపోయిద్ది. గొడ్డు కారం కదా, మళ్ళీ మంట ఎక్కువ వేస్తే. స్పైసీ రాక్ సాల్ట్ వేసేస్తున్నా. రుచి సరిపడ వేసుకోవాలి కారంనైనా. సో ఇలా వేసుకున్న కారాన్ని ఉప్పుని అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం నాకు ఎందుకు కారం తగ్గింది అనిపించింది, అందుకే కొంచెం వేసేస్తాను. ఇప్పుడు వచ్చిన లైన్లోకి మా అమ్మాయి కొంచెం కూర కలదప్పుతో కుదరదండి, ఒకసారి చూపిస్తాను. కూర తలిపేది అట్ట కాదమ్మా, ఇక ఎంత అర్థమైందా? చూడు అలా ఇట్టా ఇట్టా కాదు. సర్లే ఎట్లా తిప్పినా అట్ట కుదరదుగా, కలిపేదా? సరే మాత,
ఇలా కూర ఏమో చేస్తానని వచ్చింది, చూద్దాం. అమ్మ తినేట్టుగా చేస్తానమ్మా. సో కారం అవన్నీ కాసేపు మగ్గనిచ్చేసేస్తాం కదా. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నా. చికెన్ ఊరినే ఉడికిపోయింది కదా, అందుకే తక్కువ వాటర్ పోస్తున్నా. మనం చారు కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, కానీ మనకు కావాల్సింది గ్రేవీ కదా, అందుకే అలా చేస్తున్నా. టేస్టీ చికెన్ కర్రీ. ఇంకా అలా 10 నిమిషాలు ఉడికిచ్చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే చికెన్ రెడీ అన్నా. అలాగా మూత పెట్టేద్దాం. ఇప్పుడు మన ఇందాక ధనియాల పొడి యాడ్ చేస్తాను, మసాలా. సో దీంట్లో ధనియాలు, లవంగ, చెక్కాలన్నీ వేపేసుకొని మసాలా చేసి పెట్టేసింది అమ్మ, పొడి మసాలా కలుపుకోవాలి. కలిపేసి అట్లా 5 నిమిషాలు ఉడికించేసి కొత్తిమీరతో వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. చికెన్ కర్రీ రెడీ. లోకమే ఆనందానికి కన్నీరు ఇంకా చిన్ని ఇదిగో కొత్తిమీర వేసేసాను, రెడీ అయిపోయింది కూర. టేస్టీ ఎమ్మి చికెన్ కర్రీ. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దు కానీ. ఇటు టిఫిన్ చపాతీస్ చేస్తాను. సరే, కూర అయిపోయింది అయితే. అయిపోయింది, ఫినిష్, కంప్లీట్ అయ్యి. చపాతీ ఈరోజు చపాతీస్. ఇక్కడ ఆయిల్ వేస్తా. కాల్ చేసావా? ఇంకా కాలుతుంది. అనదర్ చపాతి. ఇంకా ఆయిల్ వేస్తే లైట్గా వేస్తా. సరే, ఉండే బెటర్ అయితే ఉండగా. ఇదిగోని మేము అన్నీ కూర వేసి పెట్టేశాను. టేస్ట్ చేయబోతున్నాడు మా అన్న నేను చేసిన చికెన్ కర్రీని. సూపర్ ఉంది మ్యామ్, బాగా చేసావు. నిజంగా బాగుందా? బాగున్నాయి. ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా సరిపోయినాయి. ఎలా నువ్వు చేస్తా అన్నావు నన్ను. అవును, నేను ఒకసారి చేశాను, తినుండవు నాకు తెలిసి. బాగుంది కూర నిజంగా. సూపర్గా ఉందా? ఎమ్మీగా కూర మాత్రం మా చెల్లి సూపర్ చేసిందండి, అదిరిపోయింది. థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ కాంప్లిమెంట్. మై ప్లెజర్. అబ్బా ఓకే అండి, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఈరోజు. సో మళ్ళీ మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.